ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఎంత బలంగా మన బీసీల తాలూకా గలం వినిపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి నాయకులతో కూడా చూస్తున్నాం. ఇది పావు వంతు మాత్రమే. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరం కూడా ఇదే స్థాయిలో ఒక వేదికకి గలం విప్పితే మన బీసీల తాలూకా భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ సన్మానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎవరికి కూడా అంతగా అవసరం లేదు. అందరం కూడా పని మీద దృష్టి పెట్టి పని చేసుకున్నటువంటి వాళ్ళమే. కానీ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సన్మానాలు చేసుకుని ఒక దగ్గర బీసీలు అందరూ కూడా ఐకమత్యంగా కనబడితే అది వేరే కులాలకు మన బలం చూపించడం కాదు, మన కులంలో మన బీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అప్పుడప్పుడు ఆ బలం చూపించాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు బీసీల తాలూకా కుటుంబ సభ్యులుగా మాట్లాడుతున్నాం. అటువంటి కుటుంబ సభ్యుల తాలూకా చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈరోజు బీసీలుగా ప్రతి ఒక్క కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక నాయకత్వం ముందుకు ఈరోజు వచ్చిందనంటే దానికి కారణం యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని మళ్ళీ 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 ఏ బీసీ సభ జరిగినా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కొత్త తరం వస్తుంది. అటువంటి కొత్త తరం కూడా రేపు భవిష్యత్తులో బలమైనటువంటి పునాదులు వేసుకొని ముందుకు వెళ్ళాలనంటే మన తరం ఏంటి, మన చరిత్ర ఏంటో ఒక్కసారి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. రేపు భవిష్యత్తులో ఒక విప్లవం రావాలంటే బీసీల్లో ఆర్థిక విప్లవం మనం అందరం కూడా తీసుకొని రావాలి. దానికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక సందర్భంలో పునాది వేసింది. చంద్రబాబు నాయుడు గారు మన బీసీలు మళ్ళీ ముందంజలోకి వెళ్ళాలని ఆ రోజు విద్యా వ్యవస్థలు ఎన్నో పెట్టారు. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు పెట్టారు. దానివల్ల అత్యధికమైనటువంటి లాభం మన బీసీలకు దక్కింది. మొన్ననే దావోస్ అక్కడికి వెళ్ళాం. అమెరికాలో నేను కూడా చదువుకున్నాను. ఎన్నో దేశాలు నేను తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా సరే మన బీసీలు కూడా ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ పనులు చేసుకుంటున్నారనంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీల్లో చదువుకునే అవకాశం కల్పించడం వల్ల ఈరోజు బ్రహ్మాండంగా విదేశాల్లో కూడా పనిచేసే స్థాయికి మన బీసీల తాలూకా పిల్లలందరూ కూడా ఎదిగారు. అది పనిచేసే కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కానీ మళ్ళీ తరం మారుతుంది, భవిష్యత్తు కూడా మారాలి. ఈసారి పడే పునాదులు మనం ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసినందుకు కాదు, మనమే కంపెనీల వ్యవస్థాపకులు అవ్వడానికి ఈరోజు పునాదులు పడాలి. దాని వైపు మనం అందరం కూడా ఆలోచించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ బీసీ సోదర సోదరీమణులందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. మేము చేసే ప్రతి పని మీ అభ్యున్నత కోసం, మీ భవిష్యత్తు కోసం మా గుండెల్లో మిమ్మల్ని పెట్టుకొని మేము పనిచేస్తాం. అది ఖచ్చితంగా మాటి వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా సమాజంలో ఒక మార్పు తీసుకొని రావాలంటే కొంతమంది నాయకులు, కొంతమంది వ్యక్తులు సమాజంలో మార్పు తీసుకొని రాలేరు. అందరూ కూడా కలిసికట్టుగానే పోరాటం చేయాలి. అందరూ అటువంటి ఆలోచనల వైపు అందరూ కలిసికట్టుగా నడవాలి. అందుకే ఈ వేదికని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సభాముఖంగా విన్నపించుకుంటున్నాను. అందరం కూడా మనం అనుకుంటున్నటువంటి లక్ష్యాల వైపు మీకు కూడా తోచినైనటువంటి విధంగా ఆ వైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా రాబోతున్నటువంటి తరం ఈ దేశమే కాదు ప్రపంచాన్ని ఏలేటటువంటి తరంగా మన బీసీలు ముందుకు నడుస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎంతో అవమానం జరిగింది బీసీలకి. ఇక్కడ జిల్లాల నుంచి అక్కడ ఢిల్లీ వరకు కూడా అన్యాయం జరిగింది. నేనే ఒక సందర్భంలో పార్లమెంటులో మాట్లాడుతుంటే నన్నే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో పార్లమెంట్లో కూడా మాట్లాడినటువంటి రోజులు ఉన్నాయి. కానీ బీసీల తాలూకా గుండేది. అక్కడ ఎంత అవమానం జరిగినా ధైర్యంగా నిలబడి మన పార్టీలో ముగ్గురున్నా సరే 300 మంది ఉంటే ఎంత ధైర్యంగా మాట్లాడతామో ఆ రోజు అంత గట్టిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గలం పార్లమెంటులో కూడా వినిపించాం. అలాగే ధైర్యంగా బీసీలందరూ కూడా ముందుకు వచ్చి ఆశీర్వదించి ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి మీరందరూ కూడా పునాది వేశారు. అటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరి కోసం, మీ అందరి తాలూకా భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. చిన్న వయసులో ఎంపీగా అవకాశం వచ్చింది. దానికి కారణం మా తండ్రి ఎర్రన్నాయుడు గారు. ఈ రోజు ఉన్నటువంటి బీసీ కుటుంబంలో ఒక్కసారి మళ్ళీ చరిత్ర తిరిగేస్తే అందరూ కూడా ఎర్రన్నాయుడు గారి కుటుంబ సభ్యులే. ప్రతి ఒక్కరి తాలూకా చరిత్ర, ప్రతి ఒక్కరి తాలూకా కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో ఎర్రన్నాయుడు గారితో ఒక పరిచయం ఉండడం, ఆయన ద్వారా ఒక కార్యక్రమంలో లబ్ధి పొందడం అనేది అందరికీ కూడా ఎక్కడో ఒక దగ్గర జరిగింది. అందుకనే ఎర్రన్నాయుడు గారి తాలూకా వారసుడిగా నేను మొట్టమొదటిగా ఎవరికి తెలియపోయిన రాజకీయాల్లోకి వస్తే అందరూ కూడా సొంత బిడ్డగా ఆశీర్వదించి చిన్న వయసులోనే ఒక పార్లమెంటు సభ్యుడిగా నాకు గెలిపించారు.
ఆ యొక్క ఆశయాలని ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయాలని నా భుజాలు వేసుకొని ముందుకు నడిచి మరి నేను కానీ నా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కానీ మేమిద్దరం పేరుకి ఎర్రన్నాయుడు గారి వారసులుగా అవ్వచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది ఎర్రన్నాయుడు గారి కుటుంబ సభ్యులుగా వారసులుగా మా ఇద్దరికి కూడా ఆదరాభిమానాలు అందించి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీసీల్లో ఉండేటటువంటి ఆ ప్రేమ, ఆ అభిమానం మరొకసారి మా కుటుంబం ద్వారా మీరందరూ కూడా చాటి చెప్పారు. అది నిలబెట్టుకోవాలనే ఆలోచనతో అంచెలంచెలుగా ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు మూడోసారి మళ్ళీ పార్లమెంటు సభ్యుడైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక చిన్న వయసులో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడైనా సరే ఒకే ఒక్క అవకాశం వచ్చింది పార్టీకి కేంద్ర మంత్రి చేయడానికి, మరొక వ్యక్తిని ఆలోచించలేదు. సింగిల్గా ఒక్కటే మాట అన్నాడు, మనకి కేంద్ర మంత్రి వస్తే రామ్మోహన్ నాయుడుకే చేస్తామని చెప్పి చిన్న వయసులో ఈరోజు 30 మంది కేంద్ర మంత్రులు ఉంటే అందరిలో కంటే చిన్న వయసులో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఈరోజు నాకు అవకాశం వచ్చిందనంటే దానికి కారణం మీ ప్రేమ, అభిమానం, చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీలనంటే ఎంత ప్రేమ, వాళ్ళంటే ఎంత గౌరవం, వాళ్ళంటే ఎంత చిత్తశుద్ధో నేనే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. అలాగే ఎంతోమంది బీసీలని మళ్ళీ తయారు చేయాలి, బీసీ నాయకత్వాన్ని మళ్ళీ నిలబెట్టాలని ఎంతోమందికి ఇలా మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను, అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. పార్టీ ఈరోజు మనకు గురుతరమైనటువంటి బాధ్యత మన మీద పెట్టింది. బీసీలని ఐకమత్యంగా చేసుకుంటూ బీసీలకి ఒక మంచి భవిష్యత్తు అందించడానికి మన మీద ఈరోజు వాళ్ళ తాలూకా బాధ్యత పెట్టింది. కలిసికట్టుగా పనిచేద్దాం. వాళ్ళ మనసులో ఉండే సమస్యలు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది మన వరకు మనమే అనుభవిస్తున్నట్టుగా భావించి వాటి కోసం నిరంతరం కూడా కలిసికట్టుగా శ్రమించి బీసీల్లో మళ్ళీ ఆ ఐక్యతను, బీసీకి ఒక మంచి నాయకత్వాన్ని మనం అందించే విధంగా కలిసికట్టుగా శ్రమిద్దాం, పోరాటం చేద్దాం అవసరమైతే ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.